కథలు విన్నా కూడా చేసినంత పుణ్యం వస్తుంది. కాబట్టి ప్రశాంతంగా వినండి. అయ్యా, ఎన్నో కోట్ల జన్మలు ఎత్తితే తప్ప మానవ జన్మ రావటం లేదు మనుషులకి. ఈ జన్మ అనేది, మానవ జన్మ అనేది ఉత్తమమైన జన్మ. దీన్ని మర్త్యలోకం అని చెప్పండి. భూలోకాన్ని మర్త్యలోకం అని చెప్పండి. పుట్టి సావటం. భూమి మీద పుట్టిన జీవి గిట్టగా మారదు. వేల సంవత్సరాలైనా సరే అది చనిపోవాల్సిందే తప్ప ఇక్కడ బతికి ఉండడానికి వీల్లేదు. దేనికని? ఇటువంటి భూమి అటువంటి కర్మభూమి. కర్మ ఎవడు చేసినా కూడా అనుభవించాల్సిందే, వాడు ఎటువంటి వాడైనా సరే. అర్థమైందా? రాముల వారికి కృష్ణుడు వారికి పట్టల, విష్ణుమూర్తికి మనం ఎంత. రాముల వారి జన్మ ఎత్తినప్పుడు వాలిని చంపాడు. ఆ వాలిని చంపిన పాపం అనేది మరుజన్మలో కృష్ణావతారం ఎత్తాడు. కృష్ణావతారం ఎత్తి ఒక బోయివాడు కొట్టడం వల్ల చనిపోయినాడు. రాముల వారు చనిపోవాలా? రామాయణం చదివితే రాముల వారు చనిపోయినట్టు ఎక్కడా లేదు. దేనికని చెప్పని? ఆయన నదిలోకి వెళ్ళిపోయినాడే తప్ప చనిపోయినట్టు ఎక్కడ లేదు. కానీ కృష్ణుడు చనిపోయినాడు. కానీ కృష్ణుడు పుట్టల. తల్లి గర్భం నుంచి రాముల వారు పుట్టాడు. ఇందా కౌశల్య గర్భం నుంచి పుట్టాడు. మనిషి ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలని చెప్పి చూపించాడు ఆయన. కానీ కృష్ణ భగవానుడు డైరెక్ట్గా పిల్లగాడుగా బయట ఉద్భవించి ఆయనకి కుమారుడుగా పుట్టాడనమాట. కానీ చనిపోయినాడు. ఆయన కర్మలు ఇప్పటికీ చేస్తూనే ఉంటారు. అర్థమైందా? మాది ఉంది కదా స్వామివారికి జగన్నాథం, అట్లా అనమాట. పూరి జగన్నాథ స్వామికి కర్మ చేస్తూ ఉంటారు అలా. అయితే ఈ జన్మలు అనేది మానవ జన్మ ఉత్తమమైన జన్మ. ఎందుకని? భగవంతుడు మంత్రం అవ్వాలని చెప్పనంటే ఈ దేహం కావాలి. ఈ దేహంతో నువ్వు ఏదైనా సాధించగలవు. ఒక దేవుడిని నిలదీయాలని చెప్పి నిలదీయచ్చు. ఋషులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి భూలోకానికి ఎట్టా వచ్చాడు? భృగు మనిషి పోయి తంతేనే కదా ఎక్కడికి వచ్చింది. మరి భృగు మనిషి ఎవరు? మనిషే కదా. లోక కళ్యాణార్థమై హోమాలు చేస్తున్నారు. ఆ హోమం చేసిన తర్వాత ఇందాక నీళ్లు వదిలిపెట్టారు చూసావా, అక్షంతలు పోసుకొని. దేనికని? మంత్రహీనం, మంత్రం లేదు. క్రియాహీనం, క్రియ లేదు. భక్తిహీనం, భక్తి లేదు. ఏం లేకుండా నీకేదైతే పూజ చేసామో ఆ ఫలితం ఏదైతే వచ్చిందో అది కూడా మాకు అక్కర్లేదు స్వామి, ఆ మొత్తం నువ్వే తీసుకోవయ్యా అని చెప్పి ఆయనకి అప్పచెప్పేసేసాం. మరి హోమం చేస్తున్నారు లోక కళ్యాణార్థం స్వాములందరూ గురించి ఋషీశ్వరుడు. ఈ హోమ ఫలితం ఎవరికి అప్పచెప్పాలా అని చెప్పి బ్రహ్మ దగ్గరికి పోయినాడు. బ్రహ్మ దగ్గరికి పోతే సరస్వతి అమ్మవారు చక్కగా వీణ వాయిస్తున్నది. పెళ్ళాం వీణ వాయిస్తుంటే ఆ వీణ వాయించలో శుభ్రంగా తన్మయమై ఈయన అసలు వచ్చిన రాజ్యం మర్చిపోయినాడు. ఆయన కోపం వచ్చి శాపం పెట్టాడు. బ్రహ్మదేవుడికి ఒక మనిషి ఋషిగా మారి శాపం పెట్టాడు. ఏమని? భూలోకంలో నీకు గుళ్ళు లేకుండా పోగాక అని. బ్రహ్మగుళ్ళు ఎక్కడన్నా ఉన్నాయా? ఒకటి అర్హత తప్ప. అంటే మనిషి శాపం నెరవేరింది అక్కడ. అంటే కెపాసిటీ చూడండి. ఒక బ్రహ్మదేవుడికి సృష్టి మొత్తాన్ని సృష్టించే బ్రహ్మదేవుడికి శాపం పెట్టాడు గుళ్ళు లేకుండా పోగాక అని చెప్పారని. అయిపోయిందా? సరే కైలాసానికి పోయినాడు. కైలాసిని పోయేసరికల్లా పార్వతీ పరమేశ్వరుడు నృత్యం చేస్తున్నారు. బ్రహ్మాండంగా శివతాండవం చేస్తున్నారు. పరమేశ్వర శివ అమ్మ అని చెప్పన్నారు. మా లేదు, అయ్యా లేదు. వీళ్ళు నాట్యాలు చేసి ఉన్నారు. ఏది మీకు పిచ్చి పట్టిందా ఏంది అసలు? జగత్పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పన్నారు. జగత మొత్తానికి పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులు. అట్టాని మీకేది నాట్యం పిచ్చి అని చెప్పని ఎంత కేకేసినా వినిపించుకోలేదు అని చెప్పేసరికల్లా సో అసలు నీకు రూపం లేకుండా పోగాక అని చెప్పన్నాడు. శివుడికి రూపాలు ఎక్కడ ఉన్నాయా? అన్ని లింగాలు. ఎక్కడా ఒకటి ఉందా? లేదు. దేనికని చెప్పని మనిషి శాపం ఆ విధంగా ఇది మారిపోయింది. శివుడికి విష్ణుమూర్తి దగ్గరికి పోయినాడు. ఎందుకని? పుట్టించేవాడు బ్రహ్మ, పోషించేవాడు విష్ణువు, లయం చేసేవాడు శివుడు. మరి పోషించేవాడు వాడే కదా. నీ కొడుకు ఉన్నాడు, నువ్వు కన్ను పెంచుతున్నావు, వాడికి ఏది కావాలో ఇస్తున్నావు. వాడు తప్పుడు మార్గం పోతే దెబ్బ కొట్టి వదిలి నువ్వే కదా. అదే నా కెపాసిటీ నీకు ఉంది కదా. మరి విష్ణుమూర్తి దగ్గరికి పోయినాడు. విష్ణువు అన్నాడు, కేశవ గోవింద అన్నాడు. ఏహం లాభం పార్వతి లక్ష్మీ అమ్మ శుభ్రంగా కాళ్ళు ఒత్తుతున్నది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మెత్తంగా డల్ల పరుపాయ పామంటే ఏంది అక్కడ? శేషపాంపేనా శుభ్రంగా మెత్తంగా ఉన్నది. శుభ్రంగా ఒత్తుతున్నాడు. హాయి నిద్రపోతున్నాడు. ఏంది పిచ్చి పట్టింది దేవతలుగా అని చెప్పన్నాడు. పోయి ఒక్క తొమ్మితన్నాడు గుండెల మీద. సరే ఉలిక్కి పడి లేచాడు. ఓహో స్వామి నువ్వు రాక చూడలేదు, స్వామి తప్పు అయిపోయింది స్వామి అని చెప్పన్నాడు. ఎవడైనా పెళ్ళాము ఎట్లా మొగుడిని కుడుతుందంటే పెళ్ళాము కోపం రాదు. అది కాక ఆమె స్థలం, ఆ లక్ష్మీ స్థలం ఇక్కడే కదా ఉండేది. ఆమె స్థానాన్ని తన్నాడు. ఈయనేం చేశాడు? పోయి గబగబా స్వామి తప్పు అయిపోయింది స్వామి రా స్వామి అని చెప్పిన కుర్చీ మీద కూర్చొని పెట్టి కాళ్ళు ఉత్తరం మొదలు పెట్టాడు. ఇదేంది ఆయనకి పిచ్చి పెట్టింది అయ్యింది. తంటే వరకు వాడు ఎగిరి తండగా వాడిని వాడి కాళ్ళు పిసుకుతుకుంటాడు ఏంది అని చెప్పనని. అంటే ఎవరి దగ్గర ఎట్ట నాటకం ఆడాలో ఒక విష్ణుమూర్తికి తెలుసు. శివుడు పోలాసింగుడు. హరహర నియంత్రణ వాడు లేడయా అని చెప్పి చెంబు నీళ్ళు పోసి అనుకో, పోరా నీకేం కావాలో ఇచ్చేస్తానని చెప్పని అంటాడు. విష్ణుమూర్తి అట్టా కాదు. నువ్వు నిక్కి నీళ్ళకైపోయి శవం అయిపోయినాక అప్పుడు ఇస్తాడు వరం. దేనికని చెప్పని పరీక్ష చేసి ఇస్తాడు విష్ణువు. శివుడు అట్లా కాదు. ఆ విధంగా కాళ్ళు ఒత్తుతున్నాడు. కానీ శివుడికి అట్టయితే మూడు కళ్ళు ఉన్నాయో ఈయనకి కూడా 3 కళ్ళు ఉన్నాయి. ఒకటేమో తలలో ఉండే 2, ఒకటేమో అరికాల్లో ఉంటుంది. ఈయన ఏం చేశాడు? శుభ్రంగా ఒత్తుతూ ఆ కన్ను ఒత్తేశాడు.
ఎప్పుడైతే కన్ను ఒత్తాడో వాళ్ళు ఉన్న అహం మొత్తం చచ్చిపోయింది. అహం గర్వం అదే కదా, ధనగర్వం ఉన్నాడో స్థానబలం ఉన్నాడో ఏదో ఉండాలి కదా, వాడికి అది గర్వం అనమాట. ఎప్పుడైతే ఈ ఒత్తేసేసాడో గర్వం మొత్తం అణిగిపోయి అసలు నేనేవాడిని ఈయనెవరు అసలు నన్ను కాళ్ళు ఒత్తుతున్నానని చెప్పి అప్పుడు తప్పు తెలుసుకున్నాడు. స్వామి తప్పు అయిపోయింది క్షమించవా అని చెప్పని మళ్ళీ విష్ణుమూర్తికి నమస్కారం చేసుకున్నాడు. ఏ నిజం చెప్పండి ఇదే పరిస్థితి అని చెప్పన్నాడు. సరే తర్వాత సంగతి చూద్దాం, పోరా నాయన నా పిల్లలు నన్ను నలిగి పోయింది, ముందు దాన్ని తెచ్చుకోవాలి, నేను అది విడిపోయింది నాకు తెలియదు, అది లేకుండా నేను ఉండలేను రా నాయన అని చెప్పి చూస్తే ఎక్కడ భూలోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? కలియుగం వస్తున్నది రా, కలియుగంలో పాపాత్మలు ఎక్కువగా పుడుతూ ఉంటారు. ఈ పాపం పోగొట్టుకోవడానికి తప్పుడు పనులు చేసి గోవిందా నువ్వే రక్ష, గోవిందా నువ్వే రక్ష అని చెప్పి నాకు వడ్డీగాసులు చెల్లిస్తూ ఉంటారా నాయన. అందుకని చెప్పి నేను వాళ్ళ పాపాలను ఖేళం చేసుకోవడం అని చెప్పి నేను అక్కడ ఉండాలరా నాయన అని చెప్పి అనుకుని వాడి చేత తన్నిచ్చుకొని ఇక్కడికి వచ్చాడు వెంకటేశ్వర స్వామి. వేం అంటే కష్టాలు, మీనింగ్ ఉండాలి కదా, వెంకటేశ్వర స్వామి పిలుస్తున్నారు. ఆ పేరుకి అర్థమైందా అని చెప్పంటే వేం అంటే కష్టాలు, కటం అంటే నాశనం చేసేవాడు ఎవడు? ఈశ్వరుడు. మొత్తం కలిపితే వెంకటేశ్వరుడు. అర్థమైందా? అలా ఇక్కడికి వచ్చాడు. ఇలా మానవులు చచ్చిపుడుతున్నారయ్యా, కానీ ఊర్ధ్వలోకాలు పుణ్యలోకాలు పోవాలని చెప్పిన మార్గం ఆయన చూపించవయ్యా అని చెప్పిన సూత మహాముని అడిగారట. అడిగితే మీలాగానే ఒకసారి నారదమునీశ్వరుడికి అనుమానం వచ్చింది. ఆయన వైకుంఠానికి పోయి విష్ణుమూర్తిని అడిగితే ఆ విష్ణుమూర్తి దగ్గరికి పోయేసరికి స్వామివారు శుభ్రంగా పాల సముద్రంలో శేషవాహనం మీద నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన చూసి ఈ విధంగా స్తోత్రం చేస్తున్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం సుహాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భౌమయారం సర్వలోకైకనాథం. స్వామివారిని దర్శనం చేసుకున్నాడు, నమస్కారం చేశాడు. ఓ నారదా ఏంది ఇట్లా వచ్చామని చెప్పడిగితే ఇలా భూలోకానికి వస్తున్నాను నాయన, భూలోక మానవులు అనేక కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కష్టాలను తొలగిపోయి ఉపాయం చెప్పబోయా అని చెప్పనంటే అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు. ఆ విష్ణుమూర్తి చెప్పిందే సూత మహాముని మనకు చెప్తున్నాడు అనమాట. ఏందయ్యా అని చెప్పనంటే సత్యదేవుని వ్రతం అనేది ఉన్నది నాయన, ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి, కాబట్టి ఆ వ్రతాన్ని చేయండి అని చెప్పాడు. సరే బాగానే ఉంది స్వామి, ఆ వ్రతం ఎట్లా చేయాలా, ఎప్పుడు చేయాలా అని చెప్పి అడిగితే ఏ రోజైనా చేసుకోవచ్చు, మంచి పని చేయడానికి మంచి రోజు చూసుకోవాల్సిన పని లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. లేదని చెప్పంటావా పౌర్ణమి నాడు కానీ, ఏకాదశులు కానీ, అమావాస్య నాడు కానీ ఎవరైనా సరే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. మరి ఎట్లా ఎప్పుడు చేయాలా? పగలల్లా ఉపవాసం ఉండాలా, సాయంత్రం ఝావుకి సాయంత్రం వేళ మళ్ళీ ఇంటి ముందు ముగ్గులు వేసుకొని శుభ్రంగా చుట్టాలని బంధువుల్ని బ్రాహ్మణులు అందరినీ పిలుచుకోవాలా. స్వామివారికి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా నీ శక్తి కొద్ది చేయాలా, శక్తి మించి చేయకూడదు, శక్తి లోపించి చేయకూడదు, నీ శక్తి మించి చేయకూడదు. అట్లా స్వామివారికి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా తెచ్చుకొని శుభ్రంగా ఆవు పేడ ఎక్కడైతే స్వామివారిని పెడతామో అక్కడ ఆవు పేడతో అలికేసేసి శుభ్రంగా రంగవల్లులు అలంకరించి దాని మీద మండపాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారికి కావాల్సిన ద్రవ్యాలతోటి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉండాలా. అష్టదిక్పాలకులు వచ్చారు, నవగ్రహాలు వచ్చినాయి, పంచపాలకులు వచ్చారు, ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వచ్చారు. ఈ విధంగా స్వామి వాళ్ళందరినీ కూడా ఆవాహనం చేసుకొని చక్కగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలయ్యా. గోధుమ నూకతో కానీ గోధుమ పిండితో కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరణ స్వామివారి ప్రసాదం కావాల్సింది చేసుకోవచ్చు. నువ్వు బాగానే ఉంది కదమ్మా.